నమస్తే, నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్. ఫ్రెండ్స్, ఈరోజు నా చేతిలో కనిపిస్తున్న ఈ మెడికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆండాన్సెట్రాన్ ట్యాబ్లెట్స్. ఓకే, దీని బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆండాన్సెట్రాన్ ట్యాబ్లెట్స్ అని ఈ విధంగా అయితే బాక్స్ ఉంటుంది. ఓకే, అసలు ఈ ఆండాన్సెట్రాన్ అనేది ఏంటి, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇది ఏ డోసెస్లో దొరుకుతుంది, దీని యూజెస్ ఏంటి, ఇది ఏ ఫామ్స్లో మనకు దొరుకుతుంది, బయట కొనుక్కుంటే మెడికల్ షాప్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏ ఫామ్స్లో ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఆండాన్సెట్రాన్ అనేది ఒక యాంటీ ఎమిటిక్ మెడికేషన్. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రీట్ నాజియా అండ్ వామిటింగ్. నాజియా అంటే ఏంటో కాదు, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది చూడండి, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, దాన్నే నాజియా అంటారు. అంటే ఆండాన్సెట్రాన్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి వామిటింగ్ రాకుండా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా ఇది నిలిపేస్తుంది, రాకుండా చేస్తుంది. ఓకే, దీని మెయిన్ యాక్షన్ ఎప్పుడు ఉంటుందంటే కీమోథెరపీ, డ్యూరింగ్ కీమోథెరపీ ఏదన్నా సర్జరీస్ చేసిన తర్వాత వాళ్ళల్లో అయితే వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఈ ట్యాబ్లెట్స్ అయితే మనం వాళ్ళకి పెడతాం. నార్మల్ పర్సన్స్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడన్నా బస్ జర్నీస్ చేసినప్పుడు కానీ, ఏదన్నా వామిటింగ్ ఫీలింగ్ వచ్చినా, ఏదన్నా అన్హైజీన్ ఫుడ్ బయట తిన్నా, అటువంటి టైంలో కూడా మనం ఈ ఆండాన్సెట్రాన్ అనేది వేసుకోవచ్చు. ఈ ట్యాబ్లెట్ వేసిన 30 minutes లోపల అయితే దీని యాక్షన్ మొదలు పెడుతుంది. అంటే మనకి వామిటింగ్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే వితిన్ 30 minutes దీని యాక్షన్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకున్న రోజు హెవీ మీల్స్ అయితే తీసుకోకూడదు, కొంచెం తీసుకోవాలి. ఎక్కువసార్లు తీసుకున్న పర్లేదు, కానీ హెవీగా మీల్స్, బిర్యానీలు తినడం అంట, పిజ్జాస్ తినేయడం, అవి ఇవి అట్లాంటి పనులు ఏమీ చేయకూడదు. వాటర్ అయితే బాగా ఎక్కువ తీసుకోవాలి. ట్యాబ్లెట్స్ ఇంకేదన్నా వాటర్తోనే కాబట్టి తీసుకుంటాము. ఓకే, ఇది ఏ ఫామ్స్లో మనకు దొరుకుతుంది, ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, క్యాప్సూల్స్ ఫామ్లో దొరుకుతుంది, ఓరల్ సస్పెన్షన్ అంటే సిరప్ ఫామ్లో కూడా దొరుకుతుంది, అండ్ ఇంజెక్షన్స్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇంజెక్షన్స్ని ఎలాగ వేయచ్చు, ఐవి రూపంలోనూ వేయచ్చు, ఐఎం రూపంలో కూడా వేయచ్చు. అంటే ఇంట్రావీనస్గా ఇవ్వచ్చు, ఇంట్రామస్కులర్గా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇది ఏ డోసెస్లో మనకు అవైలబుల్లో ఉంటుంది, 4 mg డోస్లో, 8 mg డోస్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇది రోజు మొత్తంలో మ్యాక్సిమం డోస్ ఎంత యూజ్ చేయొచ్చు, మనము 24 mg వరకు అయితే యూజ్ చేయొచ్చు. అడల్ట్స్ అయితే 8 mg ట్యాబ్లెట్స్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ వేసుకోవచ్చు. పీడియాట్రిక్స్ చిన్నపిల్లలు అంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 11 years 12 years వరకు అయితే 4 mg ట్యాబ్లెట్స్ని 3 times వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ట్యాబ్లెట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు, దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు యూజ్ చేయొచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఈవెన్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎవరు యూజ్ చేయకూడదు అనేది ఏముండదు. పీడియాట్రిక్ వాళ్ళకి అడల్ట్ డోసెస్, హెవీ డోసెస్ పెట్టకూడదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, ఈ ట్యాబ్లెట్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఖచ్చితంగా ప్రతి ట్యాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డిజీనెస్, తల భారంగా ఉండడము, హెడేక్గా ఉండడము, స్టమక్ డిస్కంఫర్ట్గా ఉండడము, కాన్స్టిపేషన్, బాత్రూమ్ రాకుండా ఉండడము, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలా ఉంటుంది. ఇంకా చాలా కామన్గా అయితే మనకి ఫేసు, ఐస్, ఇయర్స్ వామ్గా వెచ్చగా అనిపిస్తున్నట్టు ఉండడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే.